అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో జూలై 2024 సంవత్సరంలో ఏ శుభముహూర్తాలు ఉన్నాయి, పండుగలు, సెలవు దినాలు, ముఖ్యమైన రోజుల గురించి ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ముందుగా జూలై 1వ తారీఖు 2024 సంవత్సరం జ్యేష్ఠ బహుళ దశమి, నక్షత్రం అశ్విని. ఈ రోజున అన్నప్రసన చేయడానికి, బిడ్డను ఊయల్లో వేయడానికి, సీమంతం జరుపుకోవడానికి, వ్యాపారం ప్రారంభించడానికి, పెండ్లి చూపులకు, అద్దె ఇల్లు మారడానికి, వ్యవసాయ పనులు నిర్వహించుకోవడానికి మంచి రోజు. అలాగే ఈ రోజున కుసుమహర జయంతి అని కూడా పిలుస్తారు. 2వ తారీఖు అంటే మంగళవారం నుంచి 6వ తారీఖు జూలై 2024 శనివారం వరకు కూడా మనకు శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు లేవు. 2వ తారీఖు జూలై 2024 సంవత్సరం మంగళవారం. ఈ రోజున మతత్రయ ఏకాదశి, దీనినే యోగిని ఏకాదశి అని కూడా అంటారు. 3వ తారీఖు జూలై 2024 సంవత్సరం బుధవారం నాడు ప్రదోష వ్రతం. 4వ తారీఖు జూలై 2024 సంవత్సరం గురువారం మాస శివరాత్రి. 5వ తారీఖు జూలై 2024 సంవత్సరం శుక్రవారం నాడు సర్వ అమావాస్య, దీన్నే గాండ్ల అమావాస్య అని కూడా అంటారు. 6వ తారీఖు జూలై 2024 సంవత్సరం శనివారం ఆషాఢ శుద్ధ పాడ్యమి, నక్షత్రం పునర్వసు. ఈ 6వ తారీఖు నుంచి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. ఈ రోజు నుంచి ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. కలశ స్థాపన, అఖండ దీపం పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ రోజునే ప్రారంభించాలి. 7వ తారీఖు జూలై 2024 సంవత్సరం ఆదివారం, తిథి విధియ, నక్షత్రం పుష్యమి. ఈ రోజున కూడా అన్నప్రసన, ఉయ్యాల్లో వేయడానికి, సీమంతం జరుపుకోవడానికి, వ్యాపారం ప్రారంభించడానికి, పెండ్లి చూపులకు, అద్దె ఇల్లు మారడానికి, వ్యవసాయ పనులు చేసుకోవడానికి ఈరోజు మంచి రోజు. ఈ రోజున చంద్ర దర్శనం, పూరీ జగన్నాథ స్వామి రథోత్సవం, అలాగే బోనాలు కూడా నిర్వహిస్తారు. 8వ తారీఖు జూలై 2024 సంవత్సరం సోమవారం తదియ తిథి. 9వ తారీఖు జూలై 2024 సంవత్సరం మంగళవారం చవితి తిథి. ఈ 2 రోజుల్లో ఆపరేషన్లు చేయించుకోవాలి అనుకుంటే కనుక ఈ 2 రోజుల్లో నిర్వహించుకోవచ్చు. 10వ తారీఖు జూలై 2024 సంవత్సరం బుధవారం చవితి తిథి, తదుపరి పంచమి. ఈ రోజు కూడా మంచి రోజేనండి, చిన్న చిన్న శుభకార్యాలన్నీ చేసుకోవచ్చు. 11వ తారీఖు జూలై 2024 సంవత్సరం గురువారం, తిథి పంచమి, నక్షత్రం పుబ్బ. ఈ రోజున వ్యాపారం చేసుకోవడానికి, వ్యవసాయ పనులు, సాధారణ పనులు చేసుకోవడానికి మంచి రోజు. అలాగే ఈ రోజున స్కంద పంచమి కూడా జరుపుకోవాల్సి ఉంటుంది. 12వ తారీఖు జూలై 2024 సంవత్సరం శుక్రవారం, తిథి షష్ఠి. ఈ రోజున అన్నప్రసన్న చేసుకోవడానికి, బారసాలు చేసుకోవడానికి, సీమంతం జరుపుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి, అద్దె ఇల్లు మారడానికి, రిజిస్ట్రేషన్స్, ఇవన్నీ కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనువైన రోజు. అలాగే ఈ రోజున కుమార షష్ఠి అని కూడా అంటారు. 13వ తారీఖు జూలై 2024 సంవత్సరం శనివారం, తిథి సప్తమి, నక్షత్రం హస్త. ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనువైన రోజు. 14వ తారీఖు జూలై 2024 సంవత్సరం ఆదివారం, తిథి అష్టమి, నక్షత్రం చిత్త. అన్నప్రసన్న చేసుకోవడానికి, ఊయల్లో వేయడానికి, సీమంతం జరుపుకోవడానికి, వ్యవసాయం వ్యాపారం చేసుకోవడానికి ఈరోజు మంచి రోజు. ఈ రోజున మహిషాసుర మర్దిని పూజ చేసుకుంటారు. అలాగే బోనాల పండుగ కూడా ఈరోజు ప్రారంభమవుతుంది. 15వ తారీఖు జూలై 2024 సంవత్సరం సోమవారం, తిథి నవమి, నక్షత్రం స్వాతి. ఈ రోజున కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మంచి రోజే. ఈ రోజుతో ఆషాఢగుప్త వరాహి నవరాత్రులు ముగుస్తాయి. 16వ తారీఖు జూలై 2024 సంవత్సరం మంగళవారం, తిథి దశమి, నక్షత్రం విశాఖ. ఈ రోజుతో ఉత్తరాయణ పుణ్యకాలం అయితే ముగుస్తుంది, దక్షిణాయనం ప్రారంభమవుతుంది. 17వ తారీఖు జూలై 2024 సంవత్సరం బుధవారం, తిథి ఏకాదశి, నక్షత్రం అనురాధ. ఈ రోజున సాధారణ పనులు నిర్వహించుకోవడానికి, వాహన ప్రారంభాలకు, వ్యవసాయ వ్యాపార పనులు నిర్వహించుకోవడానికి మంచి రోజు. ఈ రోజున తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అంటారు. చాతుర్మాస వ్రత ప్రారంభమైతే అవుతుంది. శాకాంబరి ఉత్సవాలు కూడా ఈ రోజున నిర్వహిస్తారు.
18వ తారీఖు జూలై 2024 సంవత్సరం గురువారం, తిథి ద్వాదశి, నక్షత్రం జ్యేష్ఠ. ఈ రోజున ఆపరేషన్ చేయించుకోవడానికి, వ్యవసాయ పనులు నిర్వహించుకోవడానికి మంచి రోజు. అలాగే 19వ తారీఖు జూలై 2024 సంవత్సరం శుక్రవారం, తిథి త్రయోదశి, నక్షత్రం మూల. ఈ రోజున పెండ్లి చూపులకు, వాహన ప్రారంభానికి, వ్యవసాయ వ్యాపార పనులు ప్రారంభించుకోవడానికి మంచి రోజు. అలాగే ఈ రోజున ప్రదోష వ్రతం కూడా నిర్వహించుకోవాలి. 20వ తారీఖు జూలై 2024 సంవత్సరం శనివారం, తిథి చతుర్దశి, నక్షత్రం పూర్వాషాఢ. లలితాదేవి పౌర్ణమి పారాయణ పూజ ఈ రోజున చేసుకోవాలి. జూలై 21వ తారీఖు ఆదివారం, తిథి పౌర్ణమి, నక్షత్రం ఉత్తరాషాఢ. ఈ రోజున అద్దె ఇల్లు మారడానికి మాత్రమే మంచి రోజు. ఈ రోజున గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి లేదా ఆషాఢ పౌర్ణమి అని అంటారు. ఈ రోజున సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి జాతర కూడా ఈ రోజున నిర్వహిస్తారు. జూలై 22వ తారీఖు సోమవారం, తిథి ఆషాఢ బహుళ పాడ్యమి, నక్షత్రం శ్రవణ. ఈ రోజున కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనువైన రోజు. అన్నప్రసన, బిడ్డను ఊయల్లో వేయడానికి ఇలా చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు. 23వ తారీఖు జూలై 2024 సంవత్సరం మంగళవారం, తిథి విధియ, నక్షత్రం ధనిష్ట. ఈ రోజున ఆపరేషన్ చేయించుకోవడానికి మంచి రోజు. జూలై 24వ తారీఖు బుధవారం, తిథి తదియ, తదుపరి చవితి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజున సంకష్టహర చతుర్థి. జూలై 25వ తారీఖు గురువారం, తిథి చవితి, నక్షత్రం పూర్వభద్ర. ఈ రోజు కూడా మంచి రోజే. అన్నప్రసన్న చేసుకోవడానికి, అద్దె ఇల్లు, వ్యవసాయం, వ్యాపారం ఇలా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మంచి రోజు. జూలై 26వ తారీఖు శుక్రవారం, తిథి పంచమి, నక్షత్రం షష్ఠి. ఈ రోజు కూడా మంచి రోజే. 27వ తారీఖు జూలై శనివారం, తిథి సప్తమి, నక్షత్రం రేవతి. 28వ తారీఖు జూలై ఆదివారం, తిథి అష్టమి. ఈ 3 రోజులు కూడా అంటే 26వ తారీఖు, 27, 28 ఈ 3 రోజులు కూడా మంచి రోజులే. చిన్న చిన్న శుభకార్యాలు, అన్నప్రసన, బండి రిజిస్ట్రేషన్స్, ఇంకా పెండ్లి చూపులకు, అద్దె ఇల్లు, వాహన ప్రారంభాలు ఇలాంటి చిన్న చిన్న శుభకార్యాలన్నీ చేసుకోవచ్చు. జూలై 29వ తారీఖు సోమవారం, తిథి నవమి, నక్షత్రం భరణి. ఈరోజు ఎటువంటి శుభముహూర్తాలు లేవు. ఈ రోజున బోనాల పండుగ. జూలై 30వ తారీఖు మంగళవారం, తిథి దశమి, నక్షత్రం కృత్తిక. ఈ రోజున ఆపరేషన్ చేయించుకోవడానికి మంచి రోజు. అలాగే ఈ రోజున ఆడి కృత్తిక. జూలై 31వ తారీఖు బుధవారం, తిథి ఏకాదశి, నక్షత్రం రోహిణి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనువైన రోజు. ఈ రోజున సర్వ ఏకాదశి కూడా జరుపుకుంటూ ఉంటారు. విన్నారు కదండి, ఈ 2024 సంవత్సరంలో జూలై నెలలో మంచి రోజులు, శుభముహూర్తాలు, పండుగ దినాలు, ముఖ్యమైన రోజులు ఇవన్నీ కూడా ఏ రోజున వచ్చాయి అన్న పూర్తి విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.